చంపేస్తారు. ఇందాక అన్నారు కదా మిమ్మల్ని అరెస్ట్ చేశారని, అప్పుడు మీ డాడీని కూడా తీసుకెళ్లారా? మా డాడీ నన్ను ఇక్కడ పక్కన వాకబుల్ డిస్టెన్స్లో మాకు లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ అని చెప్పి. ఆడికి వెళ్ళి నీ సిస్టమ్ని చెక్ చేస్తాం, డేటా ఏం లేకపోతే తప్పులేం లేకపోతే మేమే తీసుకొని స్టాప్ చేస్తాం ఇంట్లో అని చెప్పారు. సార్ కానీ సిస్టమ్ అంతా ఎందుకు సార్, హార్డ్ డిస్క్ తీసుకెళ్ళాం కదా, నువ్వు తప్పు చేసినావా? లేదు. మరి నువ్వు భయపడతావు అంటే, భయపడ్డం కాదండి, CPU మొత్తం ఎందుకు, 3.5 lakh ప్రాపర్టీ అది, మీకు హార్డ్ డిస్క్ అది కావాలి, డేటా హార్డ్ డిస్క్లో ఉంటుంది కదా అంటే, నాకు ముచ్చటకుందబ్బా, నాకు కావాలి, నేను తీసుకెళ్దాం, ఇక్కడే కదా చెక్ చేద్దాం కదా అని కార్లో తీసుకెళ్ళిన తర్వాత 45 minutes ఒక రూమ్లో కూర్చోబెట్టి పద ఇంటికేనా సార్, ఇంటికే పద. కార్లో ఎక్కిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఇల్లు, రైట్ తీసుకుంటే ఇల్లు, లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతాను ఊరిలోకి. సార్ ఇంటికే సార్ మా ఇల్లు అంటే, ఇంటికే వెళ్దాం, నువ్వు ఉండాల్సిన ఇంటికే వెళ్దాం, నేను తీసుకెళ్లాల్సిన ఇంటికే తీసుకెళ్దాం అని చెప్పి రైల్వే స్టేషన్ తీసుకొచ్చి అబద్ధాలు చెప్పి అక్కడ తీసుకెళ్ళిపోతాంటే మా నాన్న కాల్ చేసినాడు. మధ్యలో ఇంకా చాలా జరిగాయి. నేను మా నాన్న కాల్, ఇప్పుడు బేసిక్గా మిమ్మల్ని ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ర్యాండమ్ పర్సన్ని పోలీసులు ఎత్తుకెళ్ళిపోతా అంటే వాటి మినిమం రేట్ ఏందండి, ఇంట్లో ఇంటిమేట్ చేయడం, ఇంట్లో వాళ్ళకి ఇంటిమేట్ చేసి ఇలా జరిగింది, టెన్షన్ పడద్దండి, నాకేం కాలేదు. సడన్గా ఇంట్లో ఒక్కనే ఉంటానండి, నేను 3 years నుంచి ఒక్కనే ఉంటున్నాను ఒకే ప్లేస్లో. సడన్గా కొడుకు కనపడకుండా పోయినాడు అంటే ఆడికి పోయినాడు అనుకోవాలి, అందులో ఈ ఫైట్ జరుగుతుంది నాకు. నేను ఉండేది మిడిల్ ఆఫ్ దట్, ఈ మోహన్ బాబు యూనివర్సిటీ పనిచేసే వాళ్ళ బౌన్సర్లు వాళ్ళందరూ చుట్టుపక్కల ఉండే ఇలా మధ్యలో ఉంటాను నేను. మా ఇల్లు, మా నాన్నకి భయం, దీస్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్ పీపుల్. మీరు తిరుపతిలో వెళ్ళి అడిగితే ఎవ్రీబడి నోస్, ఇట్స్ ఓపెన్ సీక్రెట్, మాట్లాడడానికి భయం జనాలకు అంతే, ఈ విషయాన్ని ఓపెన్గా చెప్పడానికి. దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్. అలాంటి వాళ్ళతో నువ్వు ఒక్కడ కూర్చొని ఫైట్ చేస్తాను, నాకు లీగల్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, రోడ్లో కూర్చొని ఫైట్ చేస్తాను. ఎవరా అంటే తప్పని చెప్పకపోవడం కూడా తప్పే అని మాట్లాడుతున్నావు నువ్వు, చంపేస్తే పరిస్థితి ఏంది అని చచ్చిపోతా. కానీ ఫైట్లో చచ్చిపోవడం మేలు వాడు కాలు పెట్టుకోవడం కన్నా. ఒకడు పనికి మాలిన పని చేస్తున్నావు రా నువ్వు అని చెప్పిన దానికి వాడు యోగ్ తీసుకునేసి సిస్టమ్ మొత్తాన్ని అబ్యూస్ చేస్తూ ఉంటే కూర్చొని చూస్తాను ఉండలేనండి. ఐ రెస్పెక్ట్ ద లా అండ్ ఆర్డర్. తిరుపతిలో పోలీస్ స్టేషన్ లోపలే అన్నాడు, ఏ కంటెంట్ కోసం అయితే నువ్వు నీ జాబ్ రిజైన్ చేసుకునేసి ఇక్కడికి వచ్చి మొత్తాన్ని చేసుకుంటున్నావో ఆ కంటెంట్ నీ లైఫ్లో లేకుండా చేస్తా, నా అని చెప్పుకోవడానికి నీకు ఏమీ లేకుండా చేస్తా, రాసి పెట్టుకోరా అని చెప్పి చేశారు. ఇప్పుడు నా కంటెంట్ నాకు లేదు, దేంతో పోస్ట్ చేసేది? నా మొబైల్ ఫోన్ దగ్గర నుంచి నా CPU, నా మొబైల్ ఫోన్ ఎడిట్ చేసుకోవడానికి CPU లాక్కునేశారు, ఫోన్లో రికార్డ్ చేసుకుందామంటే ఫోన్ లాక్కునేశారు, నా వైఫై రూటర్ లాక్కునేశారు, నా గేమింగ్ కన్సోల్స్ లాక్కునేశారు, నా ఛానల్స్ అండ్ పాస్వర్డ్స్ కూడా లాక్కునేశారు. ఆ తర్వాత మళ్ళీ నేను తిరిగి తెచ్చుకునేటప్పుడు ఆయన సిమ్ కార్డు తెచ్చుకోపో అంటే ఆ సిమ్ కార్డు తెచ్చుకునేసి సిమ్ కార్డు కూడా లాక్కునేసినారు. సిమ్ కార్డులు, రికవరీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్లు, ఓటీపీలు వచ్చే ఓటీపీ సిమ్ కార్డులు మొత్తం లాక్కునేశారు. ఇప్పుడు నా పీపుల్ ఆర్ ఆస్కింగ్, నువ్వు వాళ్ళు అన్నారు నీకు కావాలంటే పోయి కోర్టులో తెచ్చుకోపో, నీ CPU తెచ్చుకోపో అని చెప్పారు. వాంటెడ్లీ, ఈ విషయాన్ని ఎప్పటిదాకా చెప్పలేదు, వాంటెడ్లీ వాళ్ళు ఫోరెన్సిక్ పంపించారు, వస్తువులన్నింటినీ ఫోరెన్సిక్ పంపించారు. ఇప్పుడు ఎలా పంపించారు? ఫోరెన్సిక్ దేనికి పంపిస్తారండి? మామూలుగా మీరు CID చూస్తుంటాం కదా, ఫోరెన్సిక్ దేనికి పంపిస్తారు? ఆ డేటా ఎక్కడుంది, ఇది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా, అడిషనల్ ఫైల్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవి కాకుండా ఇంకేమైనా చేస్తున్నాడా, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా డాక్యుమెంట్స్ సేవ్ చేసుకున్నాడా అనేది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ సిస్టమ్ మొత్తాన్ని స్కాన్ చేసి, వస్తువు మొత్తాన్ని స్కాన్ చేసి డేటా కలెక్ట్ చేస్తారు కదా. నువ్వు మొత్తాన్ని ఇల్లీగల్గా డిలీట్ చేసేసి క్లియర్ చేసేసి ఖాళీ డబ్బాని ఫోరెన్సిక్ ఎందుకు పంపిస్తున్నావు? ఎందుకంటే ఇండియా మొత్తానికి 2 ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి క్రెడిబుల్. 2013లో పంపించిన ఫోరెన్సిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవే ఇంకా చెకింగ్ అవ్వాల. ఇప్పుడు నా ఫోరెన్సిక్ పంపించిన తర్వాత డేటా మొత్తాన్ని చెక్ చేసి తిరిగి రావడానికి 9-10 years పడుతుంది నాకు. ఇప్పుడు కోర్టులోకి వెళ్ళిన పిటిషన్ వేసుకున్నా కూడా ఫోరెన్సిక్ పోయిందంట కదా, తిరిగి వచ్చాక తీసుకోండి అంటాడు. ఎప్పుడు వస్తుంది? 9 years తర్వాత వస్తుంది. కావాలని ఖాళీ డబ్బా నాడికి పంపించి నవ్వుతున్నారు పోలీసు వాళ్ళు, ఫోరెన్సిక్ పోయిందబ్బా వచ్చాక తీసుకో. దేనికి సార్ అంటే, వచ్చాక తీసుకోరా ఫైటరు అంట. వీళ్ళు పోలీసు వాళ్ళు, మనల్ని కాపాడే పోలీసు వాళ్ళు. ఇంకేం చేయాలి నేను? ఇంకా రావు అనుకుని కూడా నేను ఫైట్ చేస్తున్నాను, ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఇలాంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ధైర్యంగా వస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా నాకు అర్థం కాదండి, అంత కొంగు చెప్పాలా మరి చండాలంగా. ఐమ్ సారీ ఐమ్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్. 9 నెలలుగా ఫైట్ చేస్తున్నారు. మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీనే, నేను ఎన్టీవీ, నేను పేరు తీసుకునే మాట్లాడతా. నా ఫోటోలు వేసి సబ్స్క్రైబర్ల కోసం డబ్బుల కోసం అమ్ముడు పోయిన చంద్రహాస్, అమ్ముడు పోయిన ఒప్పేసుకున్న చంద్రహాస్, CA మొదలైన గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ అబ్బాయి ఒప్పేసుకున్నాడు డబ్బుల కోసం సబ్స్క్రైబర్ కోసం చేశానని చెప్పి, వ్యక్తిగత జీవితాన్ని చర్చకు పెట్టిన చంద్రహాస్ అని స్టేషన్లో నా ఫోటోలు తీసిన దాన్ని వేసి లైవ్లు పెట్టి వీడియోలు తీసి నోటు కోసం ఇన్ఫర్మేషన్ అంతా స్ప్రెడ్ చేసినారే. 2 నెలల ముందు నేను ఒక వీడియో చేసినాను, సార్ మీకు తెలియకపోయిండొచ్చేమో. అప్పుడు నేను తప్పుగా ఏం మాట్లాడదండి, మొత్తం నేషనల్ మీడియా మొత్తంలో తీసుకొని గబ్బు చేసినారే. అప్పటికి నేను ఒక మాట మాట్లాడలా, తెలియజేశారేమో సార్ మీరు, రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు రావడం వల్ల. రైట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానండి, స్క్రీన్ షాట్స్, కాల్ రికార్డింగ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, ఇది నా మెయిల్ ఐడి, మీరు నాకు మెయిల్ ఐడి ఇచ్చారంటే రావడానికి డబ్బులు కూడా లేవండి నా దగ్గర. నా మెయిన్ స్ట్రీమ్ మీడియా, నేను ఫుల్ టైం యూట్యూబర్ని, అన్నీ లాక్కునేది సార్, రోడ్డు మీద కూర్చోన్నా, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేకుండా చేశారు. అప్పు తీసుకొని ఎట్టో ఒకటి వస్తాను, నేను నీ దగ్గరకు వస్తాను, నాకు ప్లాట్ఫామ్ ఇవ్వండి, మా నిజాలు మాట్లాడడానికి ప్లాట్ఫామ్ ఇవ్వండి, యు ఆర్ ద 4th estate, యూ హ్యావ్ ద సమ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి 2 నెలలు అవుతుంది.
అబద్ధాలు మాట్లాడడానికి రాత్రికి రాత్రి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి చేసినారే మన 2 monthsగా మీకు తెలీదా? సరే తెలియదు అనుకుందాంలే. ఎన్టీవీ నుంచే నాకు కాల్ వచ్చింది 2 weeks బ్యాక్. సార్ మాకు ఇంటర్వ్యూ కావాలి సార్ అండి. ఇస్తాను సార్, కానీ మీరు వీడియో మొత్తం తీసుకున్న తర్వాత అప్రూవల్ రాలేదనేసి హోల్డ్ చేసేస్తారు, ఒకసారి అప్రూవల్ తీసుకొని కాల్ చేయండి సార్ అంటే 2 వారాలు అవుతుంది. అడిగాను అప్పటికి నేను, ఏం సార్ నా గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినారే, అప్పుడు మీకు తెలియదా? నేను 2 నెలల ముందు వీడియో చేస్తున్నానే, ఒక మెయిల్ ఐడి ఇచ్చి ఒక మెయిల్ చేయండి నేను వస్తాననేసి, ఇప్పుడు దాకా మీకు తెలియదు. ఇప్పుడు వేదాంత్ టీవీలో వీడియో బాగా ముందుకు పోతుంది, సుధీర్ మిగతా చాలా ఇంటర్వ్యూస్ నేను ఇస్తున్నాను అనేసి, ఇప్పుడు వ్యూస్ కోసం డబ్బుల కోసం రెవెన్యూ కోసం నన్ను పిలుస్తున్నారే, ఈ 9 నెలలు మీకు కనపడలేదంటే ఇష్యూ అంటే, అరే మా వీడియో మా దాకా రాలేదండి, ఇప్పుడు వచ్చిందండి, ఇప్పుడు మీరు వచ్చారంటే ఇంటర్వ్యూలో మనం అన్నీ మాడదామంటే అన్నీ ఎక్స్పోజ్ చేద్దామండి అన్నాడు. ఎన్టీవీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కదా. 2 వారాలుగా ఏమైంది? భయమా? దేనికి భయం? మరి అలాంటప్పుడు టాలీవుడ్ న్యూస్ అనేది పెట్టుకోండి కదా మీరు. ఎన్టీవీ, నేషనల్ మీడియా, నిజాన్ని మాడతాము, పబ్లిక్ కోసం మాడతాము, భజన ఉండదు మా దగ్గర, దేనికి కథలండి? అలాంటి పిచ్చోళ్ళు నిజం అనుకుంటారు కదా. ఫైర్ బ్రాండ్ రిపోర్టర్లు అందరిని వెళ్ళి కలిశానమ్మా, తట్టని తలుపు లేదు. ప్రతి ఒక్క స్టూడియోకి వెళ్ళాను, ప్రతి ఒక్కరు 9 నెలలుగా ఒంటరి కూర్చొని ఫైట్ చేస్తున్నారు. ఎవరి గురించి ఎందుకమ్మా? నేను ఫైట్ చేసేది నా ల్యాండ్ ఇష్యూ కాదు, ఇది నా పర్సనల్ ఇష్యూ కాదు. యూట్యూబ్లో మనందరి గురించి ఫైట్ చేస్తున్నానబ్బా, రెండబ్బా ముందుకు ఫైట్ చేయండి, అందరూ కలిసి మాడతాం కదా, కలిసి పోరాడితే ఏం కాదు, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే కేసు అని చెప్పింది నుంచి ఒక్కడు ముందుకు రాలి. నాట్ సింగిల్ యూట్యూబర్. స్టిల్ ఇట్స్ ఓకే, నేను ఒంటరిగానే ఫైట్ చేస్తాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు బి ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్. ఎంతకాలం భయపడతారు కూర్చొని? చూద్దాం అది కూడా ఎంతకాలం భయపడతారు.